విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు రష్మితారావు గారు, డీసీపీ, నాగ్పూర్, మహారాష్ట్ర. ఉమెన్ డే సందర్భంగా తెలుగువాడి సత్తా చూపిస్తున్న లేడీ ఐపీఎస్ ఆఫీసర్ పరిచయం చేస్తున్నారు. ఆవిడ ప్రస్తుతం మహారాష్ట్రలో చాలా చక్కగా పనిచేస్తూ రౌడీల పట్ల చాలా కఠినంగా ఉంటారని పేరు వస్తుంది. కానీ నాగ్పూర్ లాంటి ఏరియాలో గతంలో పనిచేసిన ఆఫీసర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు, అదేవిధంగా రౌడీ షెడ్లు కనిపిస్తుంటారు. వాళ్ళని ఎలా డీల్ చేస్తున్నారు అనే విషయం మేడం నాటి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మురళీధర్ గారు. మేడం ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, నాగ్పూర్ అనగానే ల్యాండ్ గ్రాబర్స్, రౌడీ షీటర్స్ ఎక్కువ ఉంటారు, మాఫియా కనిపిస్తుంటది. పర్టికులర్ గా ఆటోమొబైల్ సంబంధించిన మాఫియాలు ఎక్కువ ఉంటాయి అనేది గతంలో ఇచ్చిన ఆఫీసర్ల ఇంటర్వ్యూలో కనిపిస్తుంటది, వినిపిస్తుంటది. అటువంటి ఛాలెంజ్ ని ఎలా మీరు షార్ట్ అవుట్ చేస్తున్నారు? ఫస్ట్ టైం పోస్ట్ లో మీకు ఎటువంటి ఛాలెంజ్ వచ్చాయి? ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు రష్మితారావు గారి కుటుంబ నేపథ్యం, బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్ అండి, ఇన్ఫార్మ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would start with thank you to iDream for this opportunity. And మా కుటుంబ నేపథ్యం గురించి చెప్పే ముందు I would also clarify that uniform is not by chance, by choice. And I'm proud of khaki. అదేంటండి, మీ ఫాదర్ మదర్ డాక్టర్స్ అయితే మీరు ఖాకీని ఎలా చాయిస్ చేసుకున్నారు? Yes. So అంటే మా పేరెంట్స్ ఇద్దరు అండి డాక్టర్స్. My father retired as anesthesiologist. ఇప్పుడు విశాఖపట్నంలో సెటిల్డ్. మై మదర్ ఇస్ స్టిల్ వర్కింగ్, డాక్టర్ విశ్వమిత్ర, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో. మా మదర్ ఇప్పుడు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఇన్ సర్వీస్. ఆవిడ ఒరిజినలీ షీ వాజ్ ఆప్థాల్మిక్ సర్జన్. అండ్ మా ఇద్దరు పేరెంట్స్ ని ఫస్ట్ నుంచి ఇన్ దేర్ కెరియర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ చూస్తూ ఇన్స్పైర్ అయ్యాను. ఫర్ మీ పోలీస్, అమ్మా నాన్న డాక్టర్ అయితే మీరు పోలీస్ ఎందుకు వచ్చారు? సో పోలీస్ కి డాక్టర్ కి ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే, అందరికంటే డిస్ట్రెస్ లో ఉన్న మనుషులు వచ్చేది ఇద్దరి దగ్గరకే, పోలీస్ ఆర్ డాక్టర్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. అండ్ అది కాకుండా ఇనిషియలీ మై పేరెంట్స్ మమ్మల్ని ఒక రకంగా, నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, తను బాంబే ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు, నేను ఐఐటి కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. దీనికి కారణం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్ అంటే ఎడ్యుకేషన్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వని ఒక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కెరియర్ లో ఒకటి కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు సెటిల్. మీరు సెటిల్ అయ్యేది ఏదైనా చూసుకోండి లైఫ్ లో ఫాస్ట్ గా అని దే పుష్డ్ us towards ఇంజనీరింగ్. సో మా ఫ్యామిలీ ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ అంటే థర్డ్ జనరేషన్. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ఇంజనీర్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ as well as first police in my family అన్నమాట. యూనిఫామ్ సర్వీస్. సో అంటే డ్యూరింగ్ ఇంజనీరింగ్, డ్యూరింగ్ మేనేజ్మెంట్ అండ్ డ్యూరింగ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ నేను ఒక 2 different ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తాను ఇంతకు ముందు. ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్ పుట్ టుగెదర్ పుష్డ్ మీ టువర్డ్స్ పబ్లిక్ సర్వీస్ అల్టిమేట్లీ. అందులో కూడా స్పెసిఫికలీ పోలీస్, బికాస్ ఇట్స్ మై కాలింగ్. దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం ఒక 1, 2 or 3 ఫ్యాక్టర్స్ అని దీనివల్లే అని చెప్పడం కష్టం. అంటే మీరు ఇంజనీరింగ్ అయిన తర్వాత సివిల్స్ రాయాలని ఎందుకు అనుకున్నారు? సివిల్స్ రాసేటప్పుడు మీకు తీసుకున్న ఆప్షన్ ఏంటి? నేను ఇంజనీరింగ్ తర్వాత అనుకోలేదండి, ముందే అనుకున్నారా? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను మేనేజ్మెంట్ కూడా చేశాను. ఐఐటి కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఐ వెంట్ టు ఐఎం కోయికోడ్ ఫర్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్. అది కూడా అయిపోయిన తర్వాత ఐ వాస్ ప్లేస్డ్ ఇన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ నవీ ముంబై. అది చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇలా అంటే
ఇట్ ఫెల్ట్ రియలీ సెల్ఫిష్. ఇలా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ మన సుఖమే మనం చూసుకోవడం, ఇట్స్ నాట్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్. ఎక్కడో ఒక చోట, బికాస్ మై పేరెంట్స్ వర్ బోత్ క్వైట్ డెడికేటెడ్ పబ్లిక్ సర్వెంట్స్. గవర్నమెంట్ సర్వీస్ లోనే మా ఫాదర్ రిటైర్ అయ్యారు యాజ్ డాక్టర్. సో ఐ మిస్ దట్ ప్యాషన్ అట్ వర్క్. అందుకే that's when I realized that civil services is one area that I should aim for, ఎందుకంటే హ్యూజ్ ప్లాట్ఫామ్ టు సర్వ్ పీపుల్. అది దానికోసం ఐ స్టార్టెడ్ ట్రైంగ్. కొన్ని అటెంప్ట్స్ తర్వాత ఐ కుడ్ నాట్ క్వాలిఫై. సో అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు ద వర్క్ ఫోర్స్. నా సెకండ్ అంటే ఇన్నింగ్స్, అందులో నేను ఫర్ షార్ట్ టెన్యూర్ ఆర్బీఐలో పనిచేశాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యాజ్ మేనేజర్ ఇన్ ముంబై అగైన్. అది అందులో పనిచేస్తూ అగైన్ మళ్ళీ ఆ సివిల్ సర్వీసెస్ అనే ఏదైనా ఉందో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, దిస్ టైం వన్ ఫైనల్ టైం నాకు వచ్చిందంతా అందులో పెట్టి రాసేద్దాం అని. అండ్ మై ఆప్షనల్ వాజ్ ఇంగ్లీష్ లిటరేచర్. అండ్ ఈసారి ఐ ఆప్టెడ్ ఫర్ ఇండియన్ పోలీస్ సర్వీస్. నా ఇంతకు ముందు అటెంప్ట్ లో ఈ అటెంప్ట్ లో ఉన్న ఒకే ఒక డిఫరెన్స్, ఎర్లియర్ ఐ నెవర్ ఆప్టెడ్ ఫర్ పోలీస్ సర్వీస్. అంటే నేను నన్ను నేను ఆ రోల్లో చూసుకోలేదు ఇంతకు ముందు. ఐఏఎస్ నెక్స్ట్ ఆప్షన్, రెవెన్యూ సర్వీస్. అది దిస్ వాస్ ద ఫస్ట్ టైం ఐ ఆప్టెడ్ ఫర్ పోలీస్ సర్వీస్. అండ్ ఆల్సో నేను ఆర్బీఐలో పనిచేసినప్పుడు అండి, మా ఆఫీస్ వాజ్ క్వైట్ క్లోజ్ టు పోలీస్ హెడ్ క్వార్టర్స్. సో నేను ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు పాస్ త్రూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండ్ పోలీస్ వ్యాన్స్, పోలీస్ పర్సనల్, అలా కంటిన్యూస్లీ దే వర్ వర్కింగ్ హార్డ్. అదే రష్ లో ఎప్పుడు ఉంటూ అండ్ గార్డింగ్ ద సిటీ. ముంబై పోలీస్ హ్యాస్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. నేను అనుకున్నాను ఈసారి ర్యాంక్ వస్తే ఐ హోప్ ఐపీఎస్ తగలాలి. అండ్ ఐ విష్ మహారాష్ట్ర పోలీస్, ఐ వాజ్ క్వైట్ ఇన్స్పైర్డ్. అంటే ఏపీ పోలీస్ కాకపోతే మహారాష్ట్ర పోలీస్, ఎందుకంటే హోమ్ కార్డర్ ఇస్ బై డిఫాల్ట్ ఫస్ట్ ఆప్షన్. సో ఇట్స్ డెస్టినీ. అంటే మీరు అనుకున్నది కోరిక నెరవేరింది. నేను ఎక్కడైతే ఇన్స్పైర్ అయ్యి, ఎక్కడైతే పనిచేసి, దేన్నైతే కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ అయ్యానో అదే నాకు దొరికింది. సో అదే స్టేట్ లో మహారాష్ట్ర పోలీస్ బ్యాడ్ ఏదైతే వేసుకుంటానో ఎవ్రీ డే ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై డెస్టినీ. దీనికోసమే పుట్టాను. సూపర్ సూపర్ అమ్మది. సరే, ట్రైనింగ్ ఎన్పీలో ట్రైనింగ్ అయిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుంటాయి. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ వచ్చింది? ఎన్పీఏ ట్రైనింగ్ మాది 2020లో స్టార్ట్ అయిందండి, డిసెంబర్ లో. ఇట్ వాస్ అ 2 year లాంగ్ ట్రైనింగ్. 2022 అక్టోబర్ వరకు ఆల్మోస్ట్, అంటే 2 year లాంగ్ ట్రైనింగ్, ఇంక్లూడింగ్ లబాస్నా మసూరి ట్రైనింగ్. సో ఇట్ వాస్ అ హార్డ్ ట్రైనింగ్. లక్కీలీ అన్ని ఎగ్జామ్స్ విద్ ఇన్ టైం పాస్ అయ్యి లర్న్డ్ అ లాట్, ఎస్పెషలీ ఫ్రమ్ మై కలీగ్స్. ఎవరైతే ఫ్రాక్చర్ అయినా, పర్సనల్ ట్రాజెడీస్ ఏవైనా అయినా, ఎందుకంటే 2 year లాంగ్ టైంలో అది కూడా అది కోవిడ్ టైం, పీపుల్ హ్యాడ్ లాట్ ఆఫ్ పర్సనల్ లాసెస్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోయారు ఆ టైం. అలాంటి వాళ్ళందరూ దే ఆల్సో అలాంగ్ విత్ అస్ కంప్లీటెడ్ ట్రైనింగ్ ఇన్ టైం. పర్సనల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ, ఫిజికల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ, అండ్ ఒక కసైట్ ఏదైతే ఉంటుందో, బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఫీమేల్ ప్రొబేషనర్స్ ఇన్ పోలీస్ ట్రైనింగ్. మేల్స్ కి ఈక్వల్ గా మేము కూడా చేద్దాం అనే ఒక ఇది ఉంటుంది, అంటే ఛాలెంజ్. సో that really pushes one person. We learned a lot, అంటే స్విమ్మింగ్ కానివ్వండి, హార్స్ రైడింగ్, షూటింగ్, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ. సో అంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఐ వుడ్ గివ్ క్రెడిట్ టు. ఓకే, మీకు ట్రైనింగ్ లో ఇండోర్ కోర్స్ మీద ఎక్కువ ఉందో, అవుట్డోర్ మీద ఎక్కువ ఫోకస్ ఉందా? ట్రైనింగ్ ఎలా డిజైన్ అయిందంటే అవుట్డోర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, కంపారిటివ్లీ ఇండోర్ మీద తక్కువ ఫోకస్ ఉంటుంది. But personally, I focused more on indoor and slightly less on outdoor. అంటే బికాజ్ నేను చిన్నప్పటి నుంచి I was academically oriented. There's no other reason. నాకు అవుట్డోర్స్ అంటే ఇండోర్స్ పర్సనల్లీ చాలా ఎక్కువ నచ్చేది.
అంటే ట్రైనింగ్ లో ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఐపీసీ క్లాసెస్ అన్నమాట. అచ్చా, అంటే ట్రైనింగ్ లో మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్ కాబట్టి వాటి మీద ఎక్కువగా మీకు ట్రైనింగ్ ఇచ్చారా? అవునండి, అన్ని ఏరియాస్ ఆఫ్ అంటే కటింగ్ ఎడ్జ్ క్రైమ్ దాని మీద ఎన్పిఏలో ట్రైనింగ్ ఇచ్చారు 2020-22. అండ్ మాకు 6 months ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ కూడా ఉండింది ఆ టైంలో ఇన్ ఆర్ రెస్పెక్టివ్ కార్డర్స్. సో మహారాష్ట్ర కార్డర్లో బీట్ డిస్ట్రిక్ట్ అనే ఒక టఫ్ డిస్ట్రిక్ట్ లో నాకు 6 months ట్రైనింగ్ అయింది. అక్కడ కూడా నేను చాలా నేర్చుకున్నాను. బీట్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్, బీట్ అంటే ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ విత్ అంటే రకరకాల సబ్స్టెన్సెస్, బీట్ సైబర్ క్రైమ్, అక్కడ చాలా నేర్చుకున్నాను, అండ్ ఇంక్లూడింగ్ ఆన్ ఫీల్డ్ ఛాలెంజెస్. కానీ మీరు చెప్తున్న ఫస్ట్ పోస్టింగ్ లో అంటే బీడ్ జిల్లాలో ఎక్కువగా పావర్టీ కనిపిస్తుంది, దానికి మెయిన్ కనిపించేది ఉమెన్ ట్రాఫికింగ్, దానికి ఆరిజిన్ పావర్టీ కనిపిస్తుంటుంది. ఈ రెండు మీరు ఎలా ఐడెంటిఫై చేశారు, దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేసుకొచ్చారు? బీడ్ జిల్లాలో అఫ్ కోర్స్ పావర్టీ ఎక్కువగా ఉండేదండి. పావర్టీ వల్ల ఈ మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ ఎక్కువగా ఉండేవి. దానివల్ల అక్కడ ఒక దే వాజ్ అ ఫినామినా, అంటే అక్కడ స్పెషల్ కేస్ స్టడీ, విమెన్ లేబర్ కి టైం ఇవ్వడానికి కోసం దే యూస్ టు రిమూవ్ దేర్ గర్భసంచి తీయించేసుకునే వాళ్ళు, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. అండ్ ఆల్సో అక్కడ ఎక్కువ మిస్క్యారేజెస్ కూడా అవుతూ ఉండేవి బికాస్ వెదర్ కండిషన్స్, హార్డ్ లేబర్, దీనివల్ల లాట్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్ నాకు ఫెమిలియరైజేషన్ అయింది. అండ్ నేను ఆన్ ఫీల్డ్ వెళ్ళి ఆ సొసైటీస్ తో, ఆ కమ్యూనిటీస్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే అంటే దే వుడ్ కమ్ ఇన్ టచ్ విత్ లా, లీగల్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళలో అవేకనింగ్, వాళ్ళ రైట్స్ గురించి అవేర్నెస్ అది క్రియేట్ చేయడానికి ఐ వుడ్ గో విత్ మై లేడీ పోలీస్ కానిస్టేబుల్ స్టాఫ్. అండ్ ఎవ్రీ ఫ్రైడే మేము అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్ చేయడం, లేదంటే విమెన్ తో కలిసి ప్లాంటేషన్ డ్రైవ్ అని పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విజిటేషన్ చేసి, మీకు ఈ రైట్స్ ఉన్నాయి, మీరు ఇలా చేయొచ్చు, మీకు ఈ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా దొరుకుతుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేసుకోండి, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువగా అక్కడ ఉండేది, విచ్ లెడ్ టు అంటే డెత్స్ అంత సీరియస్లీ. సో వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్టివ్ మెజర్స్ ఇవ్వాలి, ఆల్ దీస్ యాక్టివిటీస్ వర్ డన్. ఓకే, బట్ ఒకసారి మనం బ్యాక్ వెళ్దామండి. మీ ఫ్యామిలీలో డాక్టర్స్ అందున్నారు, కానీ ఇంజనీరింగ్ మీరే, యూనిఫామ్ సర్వీస్ మీరే కాబట్టి ఫస్ట్ మీరు మీ పాసింగ్ కూడా పెరిగి మీ పేరెంట్స్ వచ్చినప్పుడు, మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా అండి మీకు యూనిఫామ్ లో చూసిన తర్వాత? ఎస్, మా పేరెంట్స్ కి అయితే అండి, నేను పోలీస్ సర్వీస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు ఎలా చేస్తున్నావు అమ్మా ఇదంతా అనే ఒక సర్ప్రైజ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ దృష్టిలో మీ చిన్న అమ్మాయి కదా ఇంకా. అది అండ్ ఆల్సో అంటే అకాడమికలీ ఓరియంటెడ్, ఎప్పుడు తలుపులేసుకొని చదువుకుంటూ ఇలాగే ఉండేది. బయట ప్రపంచం ఎలా తట్టుకుంటున్నావు, ఈ హార్డ్షిప్స్ అన్ని, ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే, 2 parties వచ్చి అంటే 2 different వర్గాలు వచ్చి కొట్టుకుంటుంటే, హౌ ఆర్ యూ సార్టింగ్ ఇట్ అవుట్, హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఇట్, రోజు అదే కంటిన్యూస్లీ వెళ్ళి బందోబస్తులో ఎలా నించుంటున్నావు, ఇంత స్టామినా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని దే ఆర్ స్టిల్ సర్ప్రైజ్. ఇప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అవుతే బాగుంటదేమో అన్నమా మనకి, అంటే ఈ పర్సనాలిటీ ఇంకా ఎక్కువ సూట్ అవుతుంది అలా, అంటే ఇలా దే ఆర్ స్టిల్ సర్ప్రైజ్. దెన్ ఐ టెల్ దెమ్ నో, ఇది దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ ది యాక్చువల్ రష్మిత, అలవాటు చేసుకోండి అని నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట. మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ డివైఎస్పీ ఎక్కడ చేశారు? నేను ఏఎస్పీ, అసిస్టెంట్ ఎస్పీ ఫస్ట్ పోస్టింగ్ భండారా డిస్ట్రిక్ట్ అని అక్కడ చేశానండి. భండారా డిస్ట్రిక్ట్, ఓకే. అందులో తుమ్సర్ అనే సబ్ డివిజన్ లో నేను ఏఎస్పీగా ఉన్నాను. అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2024 వరకు. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ లో మేడం మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ లో మెయిన్ ఛాలెంజ్, ఫస్ట్ టైం నేను గ్యాంగ్ వార్స్
అనే దాన్ని ఫేస్ చేశానండి. మ్మ్. సో నా ఆ సబ్ డివిజన్ లో నాకు ఫస్ట్ ఐపీఎస్ పోస్టింగ్ అని చెప్పి నన్ను పంపించారు. ఎందుకంటే అక్కడ కూడా గ్యాంగ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ మాకు మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని ఒకటి ఉంది. మోకా ఉంది, మోకా. ఎస్, మోకా. మ్మ్. సో అది ఇంప్లిమెంట్ చేయడం ఒక అంటే ఫర్ యువర్ కెరియర్ ఆల్సో ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆ టైంలో మా ఏడీజీ ట్రైనింగ్ పోస్టింగ్ పేపర్స్ చేతిలో పెట్టి నన్ను అక్కడికి పంపించారు. మ్మ్. సో అది నా ఫస్ట్ ఛాలెంజ్. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ థింక్ బికాస్ 2 years ఐ లెర్న్ ఫ్రమ్ గ్రౌండ్ అసలు గ్యాంగ్స్ ఎలా ఫామ్ అవుతాయి, మ్మ్. ఈ గ్యాంగ్స్ ని కంట్రోల్ ఎలా చేయాలి, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళతో వాళ్ళతో కన్ఫెషన్స్ ఎలా ఇప్పించాలి వితౌట్ ఎనీ ఫిజికల్ Hitting. కొట్టకుండా. థర్డ్ డిగ్రీ అవి కాకుండా ఇంటెలిజెంట్లీ హౌ టు హ్యాండిల్ గ్యాంగ్స్ అనేది నేను అక్కడ నేర్చుకున్నాను. హౌ టు డిటెక్ట్ సచ్ క్రైమ్స్, హౌ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ద అంటే లా యొక్క పనిష్మెంట్స్ లోకి వాళ్ళని ఎలా తీసుకుని రావాలి అని నేర్చుకున్నా. ఐ థింక్ దట్ ఈస్ వాట్ లెడ్ టు మై కరెంట్ డీసీపీ పోస్టింగ్. అంటే నా మీరు చెప్పినంత ఈజీగా అక్కడ ఉండదండి. గ్యాంగ్స్ వార్ అని వేరేగా ఉంటాయి, ఆ గ్యాంగ్స్ ఫామ్ అవడం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ ఆరిజిన్ వేరే ఉంటుంది, వాళ్ళ ఎయిమ్స్ వేరేగా ఉంటాయి. అంత ఫైనాన్షియల్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి మీరు చెప్పిన తర్వాత కాదు, మీరు సైకలాజికల్ గా వాళ్ళు ఎలా దెబ్బ కొట్టారు, వాళ్ళు ఎందుకు అన్ని గ్యాంగ్స్ ఫామ్ చేస్తుంటారు అల్టిమేట్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి అంటే ఈజీ మనీయా, ఫాస్ట్ మనీ, దీనికోసం అంతేనండి. అది ఆ లోకల్ ఏరియా యొక్క సర్కమ్స్టాన్సెస్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ తుమ్సర్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్, అచ్చా. అంటే శాండ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఈజీ అండ్ ఫాస్ట్ మనీ. సో ఎవరైతే అది తక్కువ టైంలో ఎక్కువ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేయగలిగిన గ్యాంగ్ అక్కడ పవర్ఫుల్ గా ఉంటుంది. సో బేసికలీ అవుట్ సైడ్ ఆఫ్ లా ఎవరైతే పనిచేసి ఈజీ అండ్ ఫాస్ట్ మనీ దౌర్జన్యంగా సంపాదిస్తాడో, సో దోస్ కైండ్ ఆఫ్ గ్యాంగ్స్ అక్కడ ఫామ్ అయ్యి, అంటే అలాంటి వాళ్ళందరూ కలిసి వస్తారు అండ్ వాళ్ళలో వాళ్ళకి రైవలరీస్ ఉంటాయి. అంటే అక్కడ వెపన్ కల్చర్ కూడా ఉందండి. ఫైర్ ఆర్మ్స్ కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఫైర్ ఆర్మ్స్, బట్ అదర్వైజ్ ఈ షార్ప్ వెపన్స్ పెట్టుకుని తిరగడం ఈ తుమ్సర్ అండ్ దాని పక్కనే నేబరింగ్ లో నాగ్పూర్ సిటీ కూడా ఉంది. సో ఈ ఏరియాస్ లో విదర్భ రీజన్ అంటారు ఇది మహారాష్ట్రలో, టువర్డ్స్ ఈస్టర్న్ మహారాష్ట్ర, అక్కడ ఉందండి వెపన్ కల్చర్, ఫైర్ ఆర్మ్స్ కూడా స్టార్ట్ అయింది. కానీ మరి ఆ ప్రాబ్లం మీరు ఎలా సార్ట్ అవుట్ చేశారండి? మీకు ఫస్ట్ పోస్టింగ్ లోనే మీకు చాలా మంచి ఛాలెంజ్ చేసి పంపించారు కదా, పెద్ద టాస్క్ ఇచ్చారు మీకు. అవునండి. సో అంటే గ్యాంగ్స్ అరెస్ట్ చేయడం, మీరు చెప్పినట్లు మోకా యాక్ట్ పెట్టడం కూడా చేశారా, లేదు వాళ్ళకి ఆక్సిజన్ లాంటి ఫైనాన్స్ అంతా కట్ చేసుకుని వెళ్ళాను చేశారా? అన్ని రకాలుగా అండి, 360 degrees. మెయిన్లీ ఈ గ్యాంగ్స్ అనే ఆరిజిన్ అయ్యే నేబర్హుడ్స్ ఉంటాయి కదండి, అది ఫస్ట్ టార్గెట్. ఒక ఇంటింటికి వెళ్ళి చెక్ చేయడం, అసలు ఏం చేస్తున్నారు, హౌస్ సర్చెస్. ఎవ్రీ డే ఈవినింగ్ మేము అక్కడ పెట్రోల్ చేసేవాళ్ళం. ఎవ్రీ డే చిన్న చిన్న ఇండిస్క్రిషన్, అంటే బయట తాగి తమాషా చేసినా గానీ వాడిని వదలడానికి లేదు, నో ఎక్స్క్యూజ్ అనమాట. దానికి కూడా ఒక సెక్షన్ ఉంటుంది లాలో, అది పెట్టే వాడిని ఆన్ రికార్డ్ తీసుకునే వదలాలి. ఇది అఫ్ కోర్స్ ఎస్. దాన్ని మళ్ళీ వాళ్ళకి అక్కడ బైండ్ ఓవర్ అంటారు, ఇక్కడ మేము ప్రివెంటివ్ యాక్షన్ అంటాం. నెక్స్ట్ డే పొద్దున్న వాడికి తాగింది దిగిన తర్వాత వాడిని తీసుకొచ్చి ఆ బాండ్ కండిషన్స్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టాలి. ఎందుకంటే హీ బిలాంగ్స్ టు దట్ పర్టిక్యులర్ నేబర్హుడ్, దట్ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్. వాడు ఆ పెరిఫరీలో ఉండొచ్చు, బట్ హీఈస్ కనెక్టెడ్ టు దెమ్. సో వాడికి అలాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ చేసి వాడిని బేసికలీ కంటిన్యూస్ సర్వేలెన్స్ అండ్ వాచ్ లో ఉంచడం. ఇలా చేస్తే ఆ క్రైమ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. కానీ మీకు ఇక్కడ ఈ టాస్క్ లో పొలిటీషియన్ ప్రెజర్స్, ఆఫీసర్ యొక్క ప్రెజర్స్ కూడా ఉంటాయని మీరు ఫేస్ చేశారా? డెఫినెట్లీ ఫేస్ చేసాం. సో ఆ రెండు బ్యాలెన్స్ చేయగలిగిన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అక్కడ డెవలప్ అయ్యాయి. అంటే ఎవరిని ఎక్స్ట్రీమ్లీ అఫెండ్ చేయకుండా త్రూ అవర్ బిహేవియర్
బట్ అట్ ద సేమ్ టైం త్రూ ఆర్ పోలీస్ యాక్షన్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఇది బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్. ఓకే, అక్కడ ఎంతకాలం పనిచేశారండి? నేను అక్కడ 2 years పనిచేశాను, 24 months. అంటే మీరు వెళ్ళేసరికి ఎన్ని రౌడీ షీట్లు ఉండేవి? మీరు వచ్చిన తర్వాత తగ్గిందా పెరిగాయండి? నేను వెళ్ళినప్పటికీ అక్కడ హిస్టరీ షీటర్స్ ఆల్మోస్ట్ ఒక 40 మంది ఉండేవారు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ హిస్టరీ షీటర్స్ యాడ్ చేసే వచ్చాను. అంటే ఇంకా మా వాచ్ లో పెట్టవలసిన వాళ్ళు, బట్ ఫర్ సమ్ రీజన్స్ హిస్టరీ షీట్ లో నుంచి ఎక్స్క్లూడ్ అవుతూ డ్యూ టు సమ్ ఎక్స్క్యూజెస్, పొలిటికల్ కానివ్వండి, ఇంకా సమ్ అదర్ ఎక్స్క్యూజెస్, వాళ్ళందరినీ యాడ్ చేసి ఆన్ రికార్డ్ తీసి అప్ టు ఐ గేవ్ చార్జ్ టు సమ్వన్ ఎల్స్. అంటే ఆ పోస్టింగ్ ప్రభావంతో ఇప్పుడు డీసీపీ నాగ్పూర్? ఐ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతం Zone 4 అనే ఏరియాకి, జ్యూరిస్డిక్షన్ కి డీసీపీగా ఉన్నాను. నాగ్పూర్ సిటీలో 5 zones ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ జోన్స్, జోన్. సో అందులో నాది Zone 4, హైలీ క్రైమ్ ప్రోన్ అండ్ సెన్సిటివ్ జోన్. దానికి నన్ను డీసీపీగా చేశారు. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఆప్షన్ ఉండేది, అంటే మీడియం హెవీయా, ఎక్స్ట్రీమ్లీ హెవీయా, లైటా, త్రీ వేకెన్సీస్ ఉండేవి. నేను ఎక్స్ట్రీమ్లీ హెవీయే అని చెప్పా. బికాజ్ ఐ ఎంజాయ్ మై వర్క్. ఎంత పని చేతిలో ఉంటే అంత సాటిస్ఫాక్షన్ వస్తుందండి. అండ్ ఇది క్రైమ్ జోన్, సో ఐఎమ్ లెర్నింగ్ అ లాట్. Zone 4 కి ఎప్పుడు వచ్చారండి మీరు? Zone 4 కి నేను సెప్టెంబర్ 2024 లో అండి, 6 months బ్యాక్. ఓకే, నాగ్పూర్ అనగానే ఇందాక ఫస్ట్ లో మనం డిస్కస్ చేస్తున్నట్లుగా గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి, మాఫియా కనిపిస్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ పర్టికులర్ కనిపిస్తుంటుంది. ఈ ఛాలెంజ్ ఎలా మీరు షార్ట్ అవుట్ చేస్తున్నారు? ఈ ఛాలెంజెస్ అండి, ఎంత అంటే మన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే ఆల్రెడీ ప్రీవియస్లీ అంత ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి స్కిల్ డెవలప్ అవుతుంది, కరేజ్ డెవలప్ అవుతుంది, డిటర్మినేషన్ అండ్ ఐడియాస్ డెవలప్ అవుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ సిటీలో ఇది కమిషనరేట్ ఏరియా, సో మాకు మల్టిపుల్ బాసెస్ ఉంటారు. టైం టు టైం వాళ్ళ గైడెన్స్ అండ్ గైడ్ లైన్స్ వస్తూ ఉంటాయి. అండ్ సిటీలో టీమ్ ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది, అన్లైక్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇంతకుముందు నేను పోస్టింగ్ దగ్గర. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ ఇక్కడ ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడం రిలేటివ్లీ అంటే మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రైమ్ ఎక్కువ, స్కేల్ ఆఫ్ క్రైమ్ కూడా ఎక్కువ. అండ్ నాగ్పూర్ ఇస్ కాల్డ్ క్రైమ్ క్యాపిటల్. సో నేను జనరలీ సీనియర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్సెస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు ఇంతకుముందు చేసిన యాక్షన్స్ ఎక్కువగా రివ్యూ చేస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను, అడుగుతూ ఉంటాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి అండ్ డ్రాయింగ్ అపాన్ మై ఓన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. అప్పుడు నేను ఈ మిస్టేక్ చేశాను, అది మళ్ళీ చేయకూడదు, కన్ఫెషన్ వెంటనే తీసుకోవాలి, ఇలాంటి కొన్ని నేర్చుకున్నాను నేను. ఓకే, మీరు సెప్టెంబర్ లో జాయిన్ అయ్యారు నాగ్పూర్. ఇప్పటికి ఏరియా మీద డామినేషన్ వచ్చిందా మీకు? ఐ వుడ్ సే మోడరేట్లీ ఏరియా డామినేషన్ వచ్చిందండి. నేను ఏరియాస్ అన్నిటితోనూ ఫెమిలియర్ అయ్యాను. అండ్ ఐ ఫీల్ నేను వచ్చినప్పటి నుంచి ఎన్నో అంటే ఉపక్రమాలు, ఇనిషియేటివ్స్ ఇక్కడ ఇనిషియేట్ చేశాను టు రెడ్యూస్ ప్రాపర్టీ అఫెన్సెస్ అండ్ టు రెడ్యూస్ బాడీ అఫెన్సెస్ ఆల్సో. I strongly believe in evidence-based policing only. Given my experience with data analysis and technical background, I strongly believe in evidence-based policing. So, నేను ఏదైనా ఏరియా స్టాటిస్టిక్స్ ముందు అనలైజ్ చేసి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి, ఇనిషియేటివ్స్ ని ఆ రకంగా కాంబినేషన్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ హార్డ్ కోర్ పోలీసింగ్ ఆ ఏరియా. మేడం, మీ జోన్ లో ట్రబుల్ మాంగర్స్ ఎంతమంది ఉంటారు? సెన్సిటివ్ ఏరియా, హైపర్ సెన్సిటివ్ ఏరియా ఉంటాయి. ట్రబుల్ మాంగర్స్ అండి ఇక్కడ నా దగ్గర 7 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో అందులో హెవియెస్ట్ పోలీస్ స్టేషన్స్ 3 ఉన్నాయి. టోటల్ క్రైమ్ పర్ ఇయర్ అది అరౌండ్ 3000 ఇక్కడ ఉన్నాయి. ఎస్, సో ఇట్స్
క్వైట్ హెవీ. అందులో సెన్సిటివ్ ఏరియాస్ అంటే హెవీలీ క్రౌడెడ్ ఏరియాస్, ఇంకా పర్టికులర్ కమ్యూనిటీస్ ఏదైతే క్రైమ్ ప్రోన్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ లో అట్లీస్ట్ 2-3 ఏరియాస్ ఉంటాయి. అండ్ జోపడపట్టి అంటే స్లమ్ ఏరియా, అక్కడ కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ అంటే మేజర్ టు మైనర్ గ్యాంగ్స్, దెర్ ఆర్ ఆల్మోస్ట్ 30 గ్యాంగ్స్. సో ఈ గ్యాంగ్స్ అన్నిటిని, ఇందులో ఎంతమంది జైల్లో ఉన్నారు, ఎంతమంది జైల్లో నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఏ యాక్ట్ కింద బుక్ చేయాలి, ఆ ప్లానింగ్ అంతా కంటిన్యూస్లీ రౌండ్ ద క్లాక్ జరుగుతూ ఉంటుంది. అండ్ టు కీప్ వాచ్ ఆన్ దెమ్, అంటే వాళ్ళని రెగ్యులర్లీ రౌండ్ అప్స్ కి తీసుకొచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి నేను పర్సనలీ ఇస్తాను డైలీ. కౌన్సిలింగ్ అంటే మాటలతో ఇస్తారా లేదా లాఠీతో ఇస్తారా? లేదు, మాటలతోనే ఇస్తామండి. బట్ మాటలతో ఇస్తే వినే రకాలు కావు కదా అవి. అందుకే మేము ఎప్పుడైనా అండి, ఎవరు ఎంత పెద్ద గుండా అయినా దెర్ ఆర్ ఆల్వేస్ ఫ్యామిలీ టైస్, సమ్ కనెక్షన్స్ విత్ దేర్ కమ్యూనిటీస్, దేర్ ఫ్యామిలీస్. దాని గురించి డిస్కస్ చేసి, ఇంకో నువ్వు ఇలా చేయడం వల్ల ఈ డ్యామేజ్ జరిగింది కదా పర్సనలీ, సో ఈసారి నువ్వు చేయకు, లేదంటే నీ వల్ల నీ కుటుంబం ఇలా డ్యామేజ్ అయింది, సో నెక్స్ట్ టైం ఇలా చేయకు, ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరం. అంటే ఎమోషనల్ తీసుకొస్తారు. ఇమోషనల్ బట్ ఇన్ అంటే హాట్. మేడం, మీరు సెప్టెంబర్ వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పగలరా? అంటే మర్డర్ గానీ మర్డర్. ఎస్, ఇప్పుడు లాస్ట్ మంత్ అంటే నాట్ లాస్ట్ మంత్, జనవరిలో ఒకే నైట్ లో 2 మర్డర్స్ జరిగాయి అనమాట నా జోన్ లో, విదిన్ హాఫ్ అన్ అవర్ ఇన్ 2 డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్. అంటే దట్ వాస్ ద హెవియెస్ట్ నైట్, 2 గ్యాంగ్ రిలేటెడ్. సో దట్ వాజ్ వెరీ టఫ్, ఎందుకంటే ఎవరు చేశారో రెండిట్లోనూ తెలియలేదు. బట్ ఆఫ్ కోర్స్ బై ఎర్లీ మార్నింగ్, ఇక్కడ సిటీలో మేము ఎలా పనిచేస్తామంటే ఎక్కడైనా మర్డర్ జరిగితే నైట్ లో మాకు డిటెక్షన్ టీమ్స్ ఉంటాయి. జోన్ లో అన్ని డిటెక్షన్ టీమ్స్ ఒక దగ్గరకు వచ్చి, ఇంకా అంటే మార్నింగ్ అయ్యి మీడియా హీట్ పెరిగే ముందు ఎవరెవరు గ్యాంగ్స్ రెస్పాన్సిబుల్ అన్ని రకాల క్లూస్ గ్యాదర్ చేసి వి ట్రై టు అప్రిహెండ్ దోస్ కల్ప్రిట్స్. వాళ్ళు తీసుకొచ్చేస్తే ఇంకా మాకు ఇది తగ్గుతుంది అన్నమాట, టెన్షన్ ఉండదు. ఈ డబుల్ మర్డర్ లో దొరికారు వాళ్ళు? డబుల్ మర్డర్ అంటే రెండు అన్రిలేటెడ్. బట్ ఒక దాంట్లో ఏమైందంటే, ఒక జైలు నుంచి రిలీజ్ అయిన అక్యూజ్డ్ తను ఎవరిని మర్డర్ చేయకూడదు అని తన మీద ఒక రకమైన వాచ్ పెట్టాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ తనే ఆ నైట్ మర్డర్ అయ్యాడు. సో దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. సో నెక్స్ట్ టైం నుంచి మేము ఇది కూడా 2 వే, ఎందుకంటే ఎవరైతే బెయిల్ లో బయటకు వచ్చేస్తున్నాడో, సో ఇంతకు ముందు కంప్లైంట్ ఇచ్చిన, తన మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు, ఇదేంటి నేను నా మీద అటాక్ జరిగి నేను కంప్లైంట్ ఇచ్చి తన్ని జైలుకి పంపించిన తర్వాత కూడా తను ఏంటి 7 days లో లేదంటే 10 days లో బయటకు వచ్చాడు అనే ఒక సెంటిమెంట్ వల్ల, బికాస్ బోత్ సైడ్స్ ఆర్ గ్యాంగ్స్టర్స్, సో లాని తన చేతిలోకి తీసుకుని బెయిల్లో బయటకు వచ్చిన అక్యూజ్ ని వేసేయడం ఇక్కడ ఒక ట్రెండ్ అని ఇప్పుడు అర్థమైంది. సో ఈసారి మేము ఇప్పటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2025 దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. అంటే ఆ ప్రాబ్లం ఎలాగైనా షార్ట్ అవుట్ చేస్తారండి? ఇప్పుడు వాడు చెప్తుంది కూడా రీజన్ ఉంది, నేను నా మీద నన్ను చంపడాడు, జైలుకి వెళ్ళాడు, వెళ్ళిన 14 days లో వాడికి బెయిల్ మీద హక్కు ఉంది కాబట్టి బయటకు వస్తాడు. ఇచ్చిన అందరినీ చంపుకుంటూ పోతే ఇది దానికి ఎండ్ ఉండదు. మరి ఈ ప్రాబ్లమ్ ఎలా మీరు షార్ట్ అవుట్ చేస్తారు? మాకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది కదండి, సింప్లీ త్రూ మోర్ సివియర్ అండ్ సీరియస్ యాంటిసిపేషన్. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన వాటికి ఎనిమీస్, ప్రాబబుల్ ఎనిమీస్ ఎవరు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా జైల్లో ఉన్నారా, బయట ఉన్నారా, బయట ఉంటే సిటీలో ఉన్నారా లేదా, సిటీలో ఉంటే వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టాలి, సో దట్ దే డోంట్ కమ్ అండ్ అటాక్ దిస్ జైల్ రిలీజ్ అక్యూజ్డ్. అలాగే ఇంకొక మర్డర్, ఇంకొకటి ట్రెండ్ ఏంటంటే, అదే నైట్ జరిగిన మర్డర్ లో ఇంతకు ముందు వాళ్ళు హిస్టరీ షీటర్స్, నాట్ ఎగ్జాక్ట్లీ హిస్టరీ షీటర్స్, ఆన్ రికార్డ్ క్రిమినల్స్,
వాళ్ళ లాస్ట్ 10 years లో ఏ క్రైమ్ రికార్డు లేదు. ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టాఫ్ అంతా మారిపోవడం వల్ల దే డోంట్ రికగ్నైజ్, అంటే ఆ రోజు గ్యాంగ్ వార్ లో చనిపోయిన వాడు కానీ చంపిన వాళ్ళు కానీ ఈ ప్రెసెంట్ జనరేషన్ పోలీస్ వాళ్ళు గుర్తుపట్టట్లేదు. సో మాకు ఒక 2-3 hours పట్టింది అసలు వీళ్ళు ఎవరు అని, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్లీ కనిపిస్తుంది. 2 gangs అటాక్ చేసుకోవడం, అవతల గ్యాంగ్ లో 3 ఉన్నారు, ఇవతల గ్యాంగ్ లో 12 మంది ఉన్నారు. ఇంత కసిగా ఎలా కొట్టుకున్నారు? దే ఆర్ నాట్ లుకింగ్ లైక్ కామన్ పీపుల్, కానీ వాళ్ళు డ్రెస్సింగ్ కానీ వాళ్ళు 2 vehicles వచ్చారు, అవి బిజినెస్ పీపుల్. అండ్ వాళ్ళ మీద వాళ్ళ పేర్లు వి ఫౌండ్ అవుట్ దేర్ నేమ్స్, అంటే కార్ డాష్ బోర్డ్ లో వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అంతా వైట్ కాలర్ బిజినెస్. ఇదేంటి వీళ్ళు ఇలాగ గ్యాంగ్స్టర్స్ తో కొట్టుకున్నారంటే సీసీటీవీ ఫుటేజ్ చూసి డౌట్ వచ్చింది. అదంతా క్లియర్ గా లేదు, ఫేసెస్ రికగ్నైజ్ చేయట్లేదు మేము. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే డీప్ గా వెళ్ళి వీళ్ళందరూ ఇంతకు ముందు ఆన్ రికార్డ్ క్రిమినల్స్, లాస్ట్ 10-15 years నుంచి క్లీన్ రికార్డ్. ఎందుకంటే ల్యాండ్ మాఫియాలో వైట్ కాలర్ క్రిమినల్స్ అయ్యారు. వాళ్ళ ల్యాండ్ డీలింగ్స్ లో ఒక ఏదో క్లెరికల్ మిస్టేక్ అవ్వడం వల్ల అట్ రిజిస్టర్ ఆఫీస్ ఒకే ప్రాపర్టీ 2 గ్యాంగ్స్టర్స్ మీద, అంటే ఎక్స్ గ్యాంగ్స్టర్స్ మీద రిజిస్టర్ అయింది. సో వాళ్ళు ఇంతకు ముందు పాత హ్యాబిట్ ప్రకారం ఇప్పుడు సివిల్ కోర్ట్ లో కేసు వేసుకోకుండా ఒక పార్టీ ఇంకో పార్టీని లేపేసింది. సో దట్స్ ద అంటే రీజన్ ఫర్ దట్ క్రైమ్. అది నాకు ఎర్లీ మార్నింగ్ అయ్యే లోపల స్టడీ చేయడం వల్ల తెలిసింది. అంటే అది వేరే జ్యూరిస్డిక్షన్ సంబంధించిన 2 gangs, వాళ్ళు రెసిడెంట్స్ మా సిటీ ఏరియాలో ఉండడం వల్ల క్రైమ్ ఇక్కడ జరిగింది. అది కూడా సో ఇట్స్ అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ స్టడీ. సో ఎంతమంది 15-20 years బ్యాక్ జైలుకి వెళ్ళిన బాడీ అఫెండర్స్ ఇప్పుడేమో వైట్ కాలర్ బిజినెస్ మ్యాన్ లా సిటీస్ లో తిరుగుతూ ఉంటారు. అక్కడెక్కడో రూరల్ లో సంపాదించిన వెల్త్ ఇక్కడ స్పెండ్ చేస్తూ. సో ఇదంతా క్రిమినాలజీ స్టడీ ఇక్కడ అవుతుంది. ఓకే మేడం, నాగ్పూర్ లో క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ మీద మీ ఫోకస్ ఎలా ఉంటుందండి? ఇంకొక క్వశ్చన్, సైబర్ క్రైమ్ మీద మీరు ఏ విధంగా పబ్లిక్ మోటివేషన్ చేస్తున్నారు, వాళ్ళకి అవేర్నెస్ ఎలా తీసుకొస్తారు? సైబర్ క్రైమ్ అనేదండి దాని మీద బేసిక్స్ కూడా, అంటే సైబర్ క్రైమ్ కి ఇప్పుడు ఫ్రమ్ అ పోలీస్ ఆఫీసర్స్ పర్స్పెక్టివ్ ఒకటేమో పబ్లిక్, ఆల్మోస్ట్ ఎవ్రీ క్రైమ్ హ్యాస్ సైబర్ క్రైమ్ ఎలిమెంట్. ఎందుకంటే ఫోన్ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆన్లైన్ స్టాకింగ్ నుంచి ఫిషింగ్ అండ్ బిగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇవన్నీ సైబర్ త్రూ జరుగుతున్నాయి. అండ్ అంటే మీ దగ్గర నాగ్పూర్ లో అంటే ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? సైబర్ రిలేటెడ్ ట్రెండింగ్ క్రైమ్, సైబర్ రిలేటెడ్ ట్రెండింగ్ క్రైమ్ లో ఇప్పుడు ఫేక్ కంపెనీస్, ఇన్ఫాక్ట్ డిజిటల్ అరెస్ట్ కూడా. ఓకే, కటింగ్ ఎడ్జ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కూడా ఉందండి. అవును, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అదే ఫేక్ కంపెనీస్. లేదంటే ఆన్లైన్ షాపింగ్ లింక్స్ లో కూడా ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అలాంటి అసలు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో షాప్ ఏ లేదని. సో ఇవన్నీ ఎక్కువగా మేజర్ కంప్లైంట్స్. నాకు ఇక్కడ సైబర్ పోర్టల్ కంప్లైంట్స్ అన్ని అట్ టీసీపీ లెవెల్ మేము చూస్తూ ఉంటాం. సో అవి మేజర్ కంప్లైంట్స్. దెర్ ఇస్ ఆల్సో సైబర్ పోలీస్ స్టేషన్. అండ్ మేము సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మహారాష్ట్ర స్టేట్ లో ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో వీక్లీ బజార్స్ అని ఉంటాయండి. అక్కడ అందరూ రకరకాల బజార్ మార్కెట్ ప్లేస్ లో కియోస్క్ పెడతారు. అలా మేము ఎవ్రీ వీక్ ఏ ఏరియాలో అయితే బజార్ జరుగుతుందో ఆ ఏరియాలో పోలీస్ కియోస్క్ కూడా ఒకటి పెడుతున్నాం అన్నమాట. అక్కడికి అంటే మార్కెట్ ఎంటర్ అయ్యే ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి సైబర్ అవేర్నెస్ వీడియోస్ కంపల్సరీలీ ఒక 10 మందిని ఒకేసారి ఆపి చిన్న ప్రొజెక్టర్ లో ఒక సైబర్ అవేర్నెస్ కి 2-3 వీడియోస్, ఎవరైనా ఇలా ఫోన్ చేసిన డెమాన్స్ట్రేషన్ వీడియోస్. ఇప్పుడు క్రైమ్ పెట్రోల్ వీడియోస్ ఎలా ఉంటాయో, ఒక మనిషికి ఇలా ఫోన్ కాల్ వస్తే తనేమో ఇలా ఆన్లైన్ లో కరెంట్ బిల్ పే చేయాలి, లేకపోతే కరెంట్ కట్ అవుతుంది అని కాల్ వస్తే తను ఆన్లైన్ లింక్ క్లిక్ చేస్తే ఏం జరిగింది, ఇలాంటివన్నీ వాళ్ళకి 2-3 వీడియోస్ చూపిస్తే అట్లీస్ట్ అంత అవేర్నెస్ అయినా గ్రౌండ్ లెవెల్లో కలుగుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ వాళ్ళకి రీసెంట్లీ ఇలాంటిది ఏదైనా జరిగినా ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ రిపోర్ట్ కూడా చేయొచ్చు. అంటే ఇట్ సర్వ్స్ యాజ్ మొబైల్ పోలీస్ స్టేషన్. సో
సో ఇలా నేనున్న జోన్ లో వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫర్ సైబర్ అవేర్నెస్ ఓకే. లేదంటే అంటే డిజిటల్ అరెస్ట్. ఓకే. అంటే మీరు వీక్లీ బజార్ కాకుండా కాలేజెస్, స్కూల్స్ లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో కూడా వెళ్లి వాళ్ళకి క్లాసులు తీసుకుంటారా? డెఫినెట్లీ అండి. మేము స్కూల్స్, కాలేజెస్ కూడా వెళ్ళి సైబర్ అవేర్నెస్ అండ్ సైబర్ హెల్ప్ లైన్ కూడా ఉంది. దాని గురించి అవేర్నెస్ ఇస్తూ ఉంటాము. మొబైల్ ఫోన్ ద్వారా ఎలాంటి సైబర్ క్రైమ్స్ జరుగుతాయో డెమాన్స్ట్రేషన్ కూడా ఇస్తూ ఉంటాము. అండ్ సైబర్ అవేర్నెస్ లో మన అకౌంట్ ఫ్రీజింగ్ ఎంత ఇంపార్టెంటో అది కూడా అక్కడ అవేర్నెస్ ఇస్తాం. అండ్ ఏ రకమైన పోర్టల్స్ ఉన్నాయి సైబర్ ఇన్వెస్టిగేషన్ లో 2-3 కేస్ స్టడీస్ అవి కూడా చెప్తాం. ఇంకా సెక్స్టార్షన్ కేసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సిటీలో. సో దాట్ అవేర్నెస్ ఆల్సో వి క్రియేట్. ఓకే. మేడం ఫైనల్ గా చెప్పండి మీ గోల్ ఏంటండి? నా గోల్ అంటే టువర్డ్ పోలీసింగ్ అయితే ఐ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ టు పోలీసింగ్. నేను చాలా ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాను బికాస్ మై ఫోకస్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అండ్ మై passion area in policing is to reduce crimes against women and also other vulnerable sections అంటే సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి, ఎవరైతే సాఫ్ట్ టార్గెట్స్ అవుతారో క్రిమినల్ యాక్టివిటీస్ టు టార్గెట్ హార్డనింగ్ చేసి వాళ్ళని ఎలాగా అవే ఫ్రమ్ క్రైమ్ అండ్ క్రైమ్ రిడక్షన్ ఎలా చేయాలి through evidence-based policing, through community policing, and through target hardening కాకుండా through hardcore policing. అదొక వైపు అయితే ఐఎమ్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ హార్డ్కోర్ పోలీసింగ్ లో ఈ గ్యాంగ్ కల్చర్ ని ఎలా రెడ్యూస్ చేయాలి అండ్ గ్యాంగ్స్ ని ఎలాగా బ్రేక్ చేయాలి. ఐఎమ్ ఆల్సో అంటే ఇవి రెండు కళ్ళు లాంటివి, కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ హార్డ్కోర్ పోలీసింగ్. అంటే మీరు బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ బేసిక్ పోలీసింగ్ విత్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్. బట్ ఏదైతే కోర్ పోలీసింగ్ ఉంటుందో ప్రిన్సిపల్స్ అవి నేను ఎప్పుడు విడవనండి. అండ్ మై గోల్ ఇస్ దట్స్ వై టు బికమ్ సచ్ అ లీడర్ ఆఫ్ పోలీసింగ్. అంటే నేను చేసే ఇన్నోవేషన్స్ ఐ హోప్ విల్ బికమ్ బ్లూ ప్రింట్స్ దట్ కెన్ హెల్ప్ అట్లీస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ జూనియర్స్ ఎవరైతే వస్తారో ఫర్ దెమ్ టు ఇంప్లిమెంట్. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ కాకుండా లైక్ బ్లూ ప్రింట్స్, లైక్ మ్యాప్స్. దట్ ఈస్ మై గోల్ టు బికమ్ దట్ గుడ్ అట్ పోలీసింగ్. ఓకే. ఫైనల్ గా ఇంకో మాట మేడం, మిమ్మల్ని చూసి చాలా మంది అమ్మాయిలు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? పోలీస్ లీడర్షిప్ అండి, ఇన్ మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ డామినేటెడ్, అంటే మేల్ డామినేటెడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడిప్పుడే ఎక్కువ విమెన్ రావడం స్టార్ట్ అయింది బికాస్ ఇందులో ఉన్న ఏదైతే గ్లాస్ బ్యారియర్ ఉందో ఇట్ ఈస్ నౌ స్లోలీ బ్రేకింగ్ అండ్ ఇట్ షుడ్ నాట్ స్టాప్. దిస్ ట్రెండ్ షుడ్ కంటిన్యూ అండ్ విమెన్ కి దే షుడ్ నాట్ థింక్ నేను పొట్టిగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను లోపల నుంచి సాఫ్ట్, ఇలా ఆలోచించి వాళ్ళే ఎక్స్క్లూడ్ చేసుకోకూడదు. దే షుడ్ మనసులో పోలీస్ అవ్వాలి అని ఉంటే ఎవరేమనుకున్నా కానీ మన గురించి మనం తక్కువ అంచనా వేయకుండా ముందుకు వెళ్ళిపోవాలంటే ట్రైనింగ్ విల్ టేక్ కేర్. ఇఫ్ నాట్ ట్రైనింగ్, ఏ రోజైతే మీరు ఫీల్డ్ లో అడుగు పెడతారో ఖాకీ వేసుకుని, ఖాకీ విల్ టేక్ కేర్. ఇట్ విల్ మేక్ యూ ఇంటూ అ ట్రూ పోలీస్ ఆఫీసర్. అంటే ఇంకా మీరు మీ పాత పర్సెప్షన్స్ ని వెనక వదిలేస్తారు. సో దట్ ఈస్ మై మెసేజ్. అంటే బేసికలీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు ఎందులోనూ తక్కువ కాదు, ఎస్పెషలీ విమెన్. మన పర్సనల్ సెల్ఫ్ ఇమేజ్ ని పక్కన పెట్టేసి జస్ట్ డైవ్ ఇన్ టు ఇట్ అండ్ యూ విల్ బీ అ గ్రేట్ పోలీస్ ఆఫీసర్. అందులో మేల్ ఫీమేల్ నేను ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అని అనుకోకూడదు. అంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ low self confidence. So I think all women should realize that height, weight, ఏదైనా కానీ you should మనసులో ఉంటే, if you believe that you love policing, you want to become a police officer,
ఈ ఫిజికల్ బ్యారియర్స్, మెంటల్ బ్యారియర్స్ ని దాటేసి జస్ట్ ఎయిమ్ ఫర్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఇట్ అండ్ దెన్ యూ విల్ బీ ద బెస్ట్ అట్ ఇట్. ప్రజలకు సేవ చేయాలంటే డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రష్మిత గారు. ఇక్కడ మగ ఆడ తేడా అని లేదు. ఖచ్చితంగా మగవాళ్ళ కన్నా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళే ఎక్కువ బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రండి ప్రజలకు సేవ చేయండి అంటారు. కానీ మనం ఎంత మానసికంగా దృఢంగా ఉన్నా, శారీరకంగా వీక్ ఉన్నామని మనలో మనమే దానికి అర్థం చెప్పుకోకుండా భయపడకుండా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతాయి. ఖచ్చితంగా మీరందరూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారంటూ చెప్తున్నారు. ఇది రష్మిత గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. బాగా పనిచేయాలి. మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ సత్తాను చూపించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.